నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ఐటీ నిపుణులకు మరో బిగ్ షాక్. H1B వీసా రద్దుకు బిల్లు. అసలు ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి కారణాలేంటి? ఇది ఆమోదం పొందే ఛాన్స్ ఉందా? చట్టంగా మారితే అమెరికాలో జాబ్ రావడం కష్టమేనా? ఇండియన్ టెకీలా ఫ్యూచర్ ఏంటి? నిపుణులు ఏమంటున్నారు? టెకీలకు అమెరికా షాక్ మీద షాక్ ఇస్తోంది. H1B వీసాలను రద్దు చేయాలని రిపబ్లికన్ ఎంపీ స్టూబ్ బిల్లును ప్రవేశపెట్టారు. విదేశీయులకు ప్రాధాన్యం ఇవ్వడం అమెరికాకు నష్టమన్న ఆయన స్థానిక యువతకు ఉద్యోగాలు రావడం లేదని వాదించారు. అసలు ఈ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే ఏం జరుగుతుంది? ఇండియన్ ఐటీ నిపుణులపై ఎక్కువ ప్రభావం ఉంటుందా? ఐటీ నిపుణులకు మరో బిగ్ షాక్. H1B వీసా రద్దుకు బిల్లు ఆమోదం పొందే ఛాన్స్ ఉందా? చట్టంగా మారితే డాలర్ డ్రీమ్స్ ఢమాలేనా? ఇండియన్ టెకీల ఫ్యూచర్ ఏంటి? అడుగడుగునా ఎందుకీ ఆంక్షలు? పూర్తిగా స్వస్తి పలకడం సాధ్యమేనా? అమెరికా వీసా కష్టాలు రెట్టింపయ్యాయి. ఇప్పటికే ఎన్నో ఆంక్షలు, నిబంధనలు ఆందోళన కలిగిస్తున్నాయి. యుఎస్ వెళ్లడం కంటే భారత్లోనే ఏదో మంచి జాబ్ చేసుకోవడం మంచిది అనేలా పరిస్థితులు వస్తున్నాయి. H1B వీసాలపై రోజుకో తలతిక్క నిర్ణయంతో ట్రంప్ సర్కార్ టెకీలను టెన్షన్ పెడుతోంది. వరుసగా అడ్డగోలు డెసిషన్స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎన్ని కష్టాల కూర్చి ఉంటున్నా భరించలేనంతగా ఇవి పెరిగిపోతున్నాయి. ఇప్పటికే స్టాంపింగ్ టార్చర్ వెంటాడుతుండగా ఇప్పుడు మరో ఝలకిచ్చింది. అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడిన వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు H1B వీసా రద్దు బిల్లు ఆందోళన కలిగిస్తోంది. H1B వీసా కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ అమెరికా ప్రతినిధుల సభలో కొత్త బిల్లు ప్రవేశపెట్టడం కలవరపెడుతోంది. ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ ఎంపీ గ్రేగ్ స్టూబ్ ఎండింగ్ ఎక్స్‌ప్లాయిటేటివ్ ఇంపోర్టెడ్ లేబర్ ఎగ్జంప్షన్స్ యాక్ట్ పేరుతో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే H1B వీసా విధానానికి పూర్తిగా ముగింపు పలకాల్సిందే. అమెరికా ఫస్ట్ ఈ స్లోగనే బిల్లు టార్గెట్. ఆ దేశ పౌరుల ఉద్యోగ అవకాశాలను కాపాడటమే లక్ష్యమని స్టూబ్ స్పష్టం చేశారు. కార్పొరేట్ సంస్థలు తక్కువ వేతనాలకు విదేశీ కార్మికులను నియమించుకొని అమెరికన్ యువతకు దక్కాల్సిన ఉద్యోగాలను దూరం చేస్తున్నాయి అనేది ఆయన ఆరోపణ. విదేశీ కార్మికులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అమెరికా పౌరుల సంక్షేమం దెబ్బతింటుందని, యువత భవిష్యత్తును కాపాడాలి అంటే H1B వీసా విధానాన్ని నిలిపివేయాల్సిందే అనేది ఆయన వాదన. అమెరికన్ డ్రీమ్ను తమ పిల్లలకు కాపాడాలంటే స్థానికులకు ముందుగా అవకాశాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్లుగా చెప్పుకొచ్చారు స్టూబ్. ప్రస్తుతం H1B వీసాలపై ఆధారపడి అమెరికాలో పనిచేస్తున్న వారిలో అధిక శాతం భారతీయులే. అధికారిక అంచనాల ప్రకారం 80% కంటే ఎక్కువ మంది ఇండియన్స్, చైనీసే ఈ వీసాలను పొందుతున్నారు. ముఖ్యంగా ఐటీ, టెక్నాలజీ, వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో పనిచేస్తున్న భారతీయ నిపుణులు ఈ వీసాపై ఆధారపడుతున్నారు. అలాంటి సమయంలో ఈ బిల్లు ప్రతిపాదన వారిని కంగారెత్తిస్తోంది. బిల్లు పెట్టడమే కాదు, అమెరికన్లకు ఎలా నష్టం కలుగుతుందో ఎగ్జాంపుల్స్తో సహా వివరించారు స్టూబ్. H1B వీసా విధానం కారణంగా వేలాది అమెరికన్ వైద్యులకు రెసిడెన్సీ అవకాశాలు దక్కలేదని, విదేశీ వైద్యులకు అవకాశాలు కల్పించారని ఆరోపించారు. మైక్రోసాఫ్ట్లో వేలాది ఉద్యోగులు తొలగింపులకు గురయ్యారని, ఫెడెక్స్ సంస్థలో 100కు పైగా కేంద్రాలు మూతబడ్డాయని, డిస్నీ సంస్థలు స్థానిక ఉద్యోగులను తొలగించి విదేశీ కార్మికులను నియమించుకున్నారని స్పష్టం చేశారు. గతంలో సదర్న్ కాలిఫోర్నియా ఎడిసన్ సంస్థలో కూడా స్థానిక సిబ్బందిని తొలగించి భారతీయ అవుట్సోర్సింగ్ కంపెనీల ద్వారా ఉద్యోగులను తీసుకువచ్చారని ఆరోపించారాయన. వీసా నిబంధనలు ఇప్పటికే కఠినతరమవుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం చట్టబద్ధ అక్రమ వలసలపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. కొత్త H1B వీసాలపై భారీ ఫీజులు విధించడం, అదనపు స్క్రీనింగ్ ప్రక్రియలు అమలు చేయడం, సోషల్ మీడియా ప్రొఫైళ్ల పరిశీలన వంటి చర్యలు తీసుకుంటోంది. తాజాగా స్టేట్ డిపార్ట్మెంట్ H1B, H4 వీసాల దరఖాస్తుదారులపై కఠిన వెరిఫికేషన్ మొదలుపెట్టింది. దీంతో భారత్లో జరగాల్సిన అనేక వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడుతున్నాయి. వీసా స్టాంపింగ్ కోసం ఇక్కడికొచ్చిన పలువురు నిపుణులు తిరిగి అమెరికాకు వెళ్లలేక ట్రబుల్స్ ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామాల మధ్య H1B వీసా కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేసే బిల్లు రావడం భారతీయుల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే అమెరికాలో పనిచేయాలి అనుకునే లక్షలాది మంది టెకీల భవిష్యత్తు అనిశ్చితిలో పడే ఛాన్స్ ఉంది. డాలర్ డ్రీమ్స్ పై నీళ్లు చల్లినట్లే. ముఖ్యంగా ఐటీ కంపెనీలు, స్టార్టప్లు విదేశీ నైపుణ్యంపై ఆధారపడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది అనేది నిపుణుల మాట. కానీ ఈ బిల్లు చట్టంగా మారాలంటే ప్రతినిధుల సభ, సెనెట్ ఆమోదంతో పాటు అధ్యక్షుడి సంతకమూ అవసరం. సో దీనిపై ఇంకా విస్తృత చర్చలు జరగనున్నాయి. అయినప్పటికీ H1B వీసాపై పెరుగుతున్న ఆంక్షలు, కొత్త బిల్లులు భారతీయ వలసదారుల్లో అనిశ్చితి, ఆందోళనను మరింత పెంచుతున్నాయి. ఈ బిల్లుతో అమెరికాలోని ఐటీ రంగం, ముఖ్యంగా భారతీయ వృత్తిపరులు దెబ్బతినే అవకాశముంది. ఎందుకంటే H1B వీసాలు లేకుండా అమెరికాలో ఉద్యోగాలు పొందడం చాలా కష్టమవుతుంది. ఇప్పటికే కొత్త వీసాలపై $1,00,000 భారీ రుసుమును విధించి షాక్ ఇచ్చింది అమెరికా. పైగా లాటరీ విధానానికి బదులు ఎక్కువ జీతమిచ్చే ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇవ్వబోతోంది.
తక్కువ జీతం లేదా ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు వీసా ఎంపిక ప్రక్రియలో తక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ నెల 27 నుంచి ఈ విధానం అమల్లోకి రాబోతోంది. ట్రంప్ ప్రభుత్వ కఠిన విధానాలకు తోడు ఈ కొత్త బిల్లు అమెరికా వెళ్లాలి అనుకునే భారతీయుల్లో గుబులు రేపుతోంది. మరోవైపు టెక్ కంపెనీల విదేశీ నియామకాలను తగ్గించేందుకు H-1B వీసా ప్రోగ్రాంను ట్రంప్ సర్కార్ కఠినతరం చేసింది. ఈ వీసాలకు ఏకంగా $1,00,000 ఫీజును నిర్ణయించింది. అయినప్పటికీ టెక్ కంపెనీలు మాత్రం ఈ వీసాదారుల వైపే మొగ్గు చూపుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై భారీగా పెట్టుబడులు పెడుతున్న కంపెనీలు ఆ లక్ష్యాల సాధన కోసం పెద్ద సంఖ్యలో విదేశీ టాలెంట్ను నమ్ముకుంటున్నాయి. ఈ క్రమంలోనే H-1B వీసాలకు డిమాండ్ పెరుగుతున్నట్లు నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ నివేదిక తెలిపింది. ఇమిగ్రేషన్ డేటాను అధ్యయనం చేసే NFAP ఈ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరంలో కొత్త H-1B వీసాల జారీ కోసం టెక్ కంపెనీలు సమర్పించిన లేబర్ కండిషన్స్ అప్లికేషన్స్ లో 80% పైగా AI సంబంధిత నియామకాలవేనని నివేదిక తెలిపింది. అత్యధికంగా అమెజాన్, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి కంపెనీలు ఈ నియామకాలు చేపట్టినట్లుగా చెప్పింది. గత ఆర్థిక సంవత్సరంలో అమెజాన్ అత్యధికంగా 4,644 మంది H-1B వీసాదారులను నియమించుకుంది. సాఫ్ట్వేర్ డెవలపర్లు, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ సైంటిస్టులు, డేటా సైంటిస్టుల విధుల కోసం కంపెనీలు ఈ వీసాదారులను ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. అధునాతన AI సాంకేతికతతో అమెరికన్లకు నైపుణ్యాల కొరత వల్లే కంపెనీలు విదేశీ టాలెంట్పై ఆధారపడుతున్నట్లు NFAP నివేదిక స్పష్టం చేసింది. అమెరికా వర్సిటీలో కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ చదువుతున్న విద్యార్థుల్లో 80% మంది విదేశీయులే. ఇక ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగంలో 75% మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. చదువు పూర్తయిన తర్వాత ఈ గ్రాడ్యుయేట్లు కొంతకాలం పాటు OPT కింద పనిచేయవచ్చు. ఆ వ్యవధి తర్వాత వారిని కంపెనీలు తీసుకోవాలంటే H-1B వీసా ఒక్కటే మార్గం. కానీ ఇప్పుడు ఏకంగా H-1B రద్దు బిల్లు తెరపైకి రావడం విదేశీ IT నిపుణుల్ని హడలెత్తిస్తోంది. H-1B వీసాల దుర్వినియోగం ఆరోపణలపై టెక్సాస్ చర్యలు చేపట్టింది. స్థానికంగా ఉన్న కొన్ని సంస్థలను లక్ష్యంగా చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టింది. ఇక 2027 వరకు ఇంటర్వ్యూ స్లాట్లు లేవు. అమెరికా నుంచి ఇక్కడకు స్టాంపింగ్ కోసం వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే వచ్చిన వందలాది మంది వృత్తి నిపుణులు భారత్లోనే చిక్కుకుపోయే పరిస్థితి ఉంది. H-1B వీసా స్టాంపింగ్లో జాప్యానికి సోషల్ మీడియా స్క్రీనింగ్, థర్డ్ కంట్రీ ఆప్షన్ రద్దే కారణం. అమెరికాలో H-1B వీసా కార్యక్రమం 1990లో మొదలయ్యింది. ఉన్నత విద్యావంతులు, నిపుణులకు స్థానికంగా కొరత ఉన్న రంగాల్లో ఆ అర్హతలు ఉన్న విదేశీయులను నియమించుకోవడానికి దీనిని తీసుకువచ్చారు. కానీ ట్రంప్ సెకండ్ టర్మ్లో డాలర్ డ్రీమ్ డెస్టినేషన్లో ట్రబుల్స్ మరింత ఎక్కువయ్యాయి. అమెరికా కలలు కల్లలవుతున్నాయి. ట్రంప్ రెండోసారి వచ్చాక నిత్యం ఏదో ఒక టెన్షనే. ఎంత కేరింగ్గా ఉన్నా కష్టాలు తప్పడం లేదు. రూల్స్ అన్ని ఫాలో అయినా సమస్యలే. ఇప్పటికే దాదాపు ఏడాది పాటు వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలకు విరామం కొనసాగుతుండగా ఇటీవల అపాయింట్మెంట్లు నేరుగా 2027 సంవత్సరానికి మారాయి. దీని ప్రభావం ముఖ్యంగా భారతీయ IT వృత్తి నిపుణులపై తీవ్రంగా ఉంది. భారత్లోని అమెరికా కాన్సులేట్లలో భారీ బ్యాక్లాగ్లు పేరుకుపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్కతా కేంద్రాల్లో కొత్త ఇంటర్వ్యూ స్లాట్లు పూర్తిగా లభ్యం కాకపోవడంతో ఇప్పటికే ఉన్న అపాయింట్మెంట్లను అధికారులు 18 నెలలు వెనక్కినట్టే 2027 మధ్యకాలానికి మార్చారు. ఇమిగ్రేషన్ నిపుణులు ప్రస్తుతం అమెరికాలో ఉన్న వృత్తి నిపుణుల వీసా స్టాంపింగ్ కోసం తిరిగి భారత్కు వెళ్లవద్దని సూచించారు. నిజానికి గతేడాది డిసెంబర్లో మొదలైన జాప్యం కారణంగా అప్పట్లో అపాయింట్మెంట్లను 2026కి మార్చారు. తర్వాత అవి 2026 అక్టోబర్కి, ఆ తర్వాత నేరుగా 2027కి వాయిదా పడడం వృత్తి నిపుణుల్ని కంగారు పెడుతోంది. అమెరికాలో ఉన్న H-1B వీసాదారులు స్టాంపింగ్ కోసం భారత్కొచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే స్టాంపింగ్ కోసం భారత్కు వచ్చిన కొందరి ఇంటర్వ్యూలు కూడా రద్దయ్యాయి. జనవరి, ఫిబ్రవరిలో అపాయింట్మెంట్లు ఉన్నవారికి సైతం తేదీలు మార్చి ఏడాది తర్వాతకు కేటాయిస్తూ ఈమెయిల్స్ పంపారు. H-1B ప్రోగ్రాంను అమెరికా పునర్వ్యవస్థీకరిస్తుండటంతో ఈ జాప్యం ఏర్పడింది. గతేడాది డిసెంబర్ 29న అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ 2027 ఆర్థిక సంవత్సరానికి కొత్త నిబంధనలను విడుదల చేసింది. వార్షిక వీసాల పరిమితి 85,000లో ఎలాంటి మార్పు లేదు. ఇందులో 20,000 వీసాలను అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు పొందిన దరఖాస్తుదారుల కోసం రిజర్వ్ చేశారు. కొత్త విధానాలు కూడా ఈ ఆలస్యానికి కారణమయ్యాయి. ఉద్యోగ ఆధారిత వీసా దరఖాస్తుదారుల కోసం తప్పనిసరి సోషల్ మీడియా స్క్రీనింగ్ను అమెరికా డిసెంబర్ 15న ప్రవేశపెట్టింది. ఈ అదనపు పరిశీలన ప్రాసెసింగ్ సమయాన్ని పెంచింది. ప్రతిరోజు కాన్సులేట్లు నిర్వహించగల ఇంటర్వ్యూల సంఖ్యను తగ్గించింది. అంతేకాదు, భారతీయులు వేరే దేశాలలో వీసా స్టాంపింగ్ పొందే విధానాన్నే అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ రద్దు చేసింది. దీనివల్ల పూర్తిగా భారత్లో అమెరికా కాన్సులేట్లపై భారం పడి ఆలస్యాన్ని మరింత తీవ్రతరం చేసింది.
అమెరికా కంపెనీలు ఇప్పటికే ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. టెక్ సంస్థలు, ఆరోగ్య సంరక్షణ, విద్యా సంస్థల కోసం H1B నిపుణులపై ఎక్కువగా ఆధారపడతాయి. ఉద్యోగుల దీర్ఘకాలిక గైర్హాజరుతో ప్రాజెక్టులను జాప్యం చేయడమే కాదు, ఖర్చులను పెంచాయి. కొన్ని సంస్థలు ఇప్పుడు పరిమిత రిమోట్ పనిని అనుమతించే బాధ్యతలను తాత్కాలికంగా మారుస్తున్నాయి. అమెరికాలో కార్యకలాపాలు నిర్వహించే భారతీయ ఐటీ కంపెనీలతో సహా మరికొన్ని రిస్కును తగ్గించడానికి అమెరికా పౌరుల్ని నియమించుకోవడాన్ని స్పీడప్ చేశాయి. నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికుల వీసా ప్రక్రియలను క్రమబద్ధీకరిస్తున్నందున సుదీర్ఘమైన జాప్యం ప్రపంచ ప్రతిభను ఆకర్షించడంలో అమెరికా సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది అనేది ఇమిగ్రేషన్ నిపుణుల హెచ్చరిక. స్టాంపింగ్ ఇంటర్వ్యూల లేట్తో వేలాది మంది టెకీల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ఒకవైపు కంపెనీల ఒత్తిడి, మరోవైపు వీసా ఇంటర్వ్యూల జాప్యంతో భారతీయ ఐటీ రంగ నిపుణులు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే మార్చిన ఎన్నో రూల్స్ వారిని ఇబ్బంది పెడుతున్నాయి. అన్ని కష్టాలు తట్టుకొని నిలబడినా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు 2 ఏళ్లు ఆలస్యం అవుతుండటంతో టెకిల్ని మరింత కలవరపరుస్తోంది. వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూల జాప్యం వల్ల వేలాది మంది వృత్తి నిపుణులు భారత్లోనే చిక్కుకుపోయారు. కొందరి భార్యా పిల్లలు అమెరికాలో ఉండగా వారు మాత్రం ఇక్కడే ఉండాల్సి వచ్చింది. ఉద్యోగ ఒప్పందాలు, హౌసింగ్ అగ్రిమెంట్లు, వీసా గడువు పొడిగింపుల విషయంలో పెద్ద ఎత్తున సమస్యలు వస్తున్నాయి. వీసా గడువు ముగిసిన ఉద్యోగులకు కొన్ని సంస్థలు పొడిగింపులు ఇవ్వడం లేదని టాక్. దీనికి తోడు $1,00,000 ఫీజు ఉండటంతో కొత్త H1B వీసాల కోసం కంపెనీలు దరఖాస్తులు చేయడం లేదు. మరోవైపు కొత్త H1B వీసా దరఖాస్తులను తక్షణం నిలిపివేయాలని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2027 మే 31 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. భారతీయ నిపుణులను ఇది ప్రభావితం చేయనుంది. H1B వీసాల జారీ దుర్వినియోగం అవుతోందని, స్థానిక ఉద్యోగాలు అమెరికన్ కార్మికులకే చెందాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రెగ్ అబాట్ స్పష్టం చేశారు. టెక్సాస్ వర్క్ ఫోర్స్ కమిషన్ అనుమతిస్తే ఇందులో మినహాయింపులు ఉండవచ్చని తెలిపారు. గతేడాది కొత్తగా పునరుద్ధరించిన H1B వీసాల పిటిషన్లు, ప్రస్తుతం స్పాన్సర్ చేస్తున్న వీసా హోల్డర్ల సంఖ్య, ఉద్యోగ హోదాలు, వీసా గడువు తేదీల సమాచారాన్ని ఆయా సంస్థలు నివేదించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, టెక్సాస్ కార్మికులు, ఉద్యోగుల ప్రయోజనం కోసమే పనిచేయాలన్నారు. ప్రత్యేక నైపుణ్యం లేని ఉద్యోగాలకు H1B వీసాలు వాడుతున్నారని ఇప్పటికే నిరసన తెలిపిన ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ సైతం టెక్సాస్ బాటలో పయనించే అవకాశం ఉంది. H1B వీసా హోల్డర్లు కాలిఫోర్నియా తర్వాత టెక్సాస్ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు. టెక్సాస్ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో దాదాపు 1,200 మంది పనిచేస్తున్నారు. H1B వీసాలతో అక్కడ పనిచేస్తున్న వారు తమ భవిష్యత్తుపై అనిశ్చితిలో ఉన్నారు. కొత్త వీసా నియమాలు, అధిక ఫీజులు, తరచూ మారుతున్న ఆంక్షలు వలసదారుల జీవన విధానాన్ని సంక్లిష్టం చేస్తున్నాయి. అమెరికన్ ఉద్యోగాలకు అమెరికన్ యువతి అన్న నినాదంతో విదేశీ నైపుణ్య కార్మికులను పరిమితం చేస్తోంది. ముందు ముందు మరిన్ని ఇబ్బందులు పడక తప్పదనేలా పరిస్థితులు మారుతున్నాయి. అమెరికా అంటేనే డాలర్ డ్రీమ్స్. అక్కడికెళ్తే భారతీయుల కలలు నిజమయ్యేవి. అందుకే ఇక్కడ స్టడీ కంప్లీట్ కాగానే US ఫ్లైట్ ఎక్కేసేటోళ్లు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వీసాలపై అడ్డగోలు రూల్స్ ట్రబుల్స్లోకి నెడుతున్నాయి. ముఖ్యంగా భారతీయులపై ఈ ఎఫెక్ట్ ఎక్కువగా పడుతోంది. అందులోనూ విద్యార్థులే అధికంగా సఫర్ అవుతున్నారు. అమెరికా ఫస్ట్ అంటూ విదేశీయులపై ఏడాదికి పైగా ట్రంప్ విషం చిమ్ముతున్నారు. అమెరికా ఫస్ట్ అంటూ ఆంక్షల కొరడా ఝుళిపిస్తూనే ఉన్నారు. వారి ఉద్యోగాల్ని కొట్టేస్తున్నారని అక్కసు వెళ్లగక్కుతున్నారు. ప్రధానంగా భారతీయులే టార్గెట్గా ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకుంది అమెరికా. వలస విధానాలపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పిన మాటను అక్షరాలా అమలు చేస్తున్నారు ట్రంప్. ఏడాదిలో 1,00,000 వీసాలు రద్దు చేసింది. 2024తో పోలిస్తే 150% ఎక్కువ. అమెరికా చట్టాలను ఉల్లంఘించిన వారిని, నేర చరిత్ర ఉన్నవారిని పంపించేస్తోంది. రద్దయిన 1,00,000 వీసాల్లో విద్యార్థులవే వేల సంఖ్యలో ఉండటం కలవరపెడుతోంది. మొత్తం రద్దు చేసిన వాటిలో దాదాపు 8,000 స్టూడెంట్ వీసాలు ఉన్నాయి. అలాగే 2,500 స్పెషలైజ్డ్ వీసాలు ఉన్నాయి. వీరందరూ ఏదో ఒక సందర్భంలో అమెరికా భద్రతా బలగాలతో గొడవ పడిన వారే లేదా నేరపూరిత చర్యల్లో భాగస్వాములైన వారేనని అధికారులు స్పష్టం చేశారు. చేసింది చిన్న తప్పే అయినా ఉపేక్షించడం లేదు. ఎప్పుడో జరిగిన ఘటనల్ని వెలికితీసి మరీ వేటేస్తోంది. వీసాల రద్దుకు 4 ప్రధాన కారణాలు ఉన్నాయి. వీసా గడువు ముగిసినా ఇంకా అమెరికాలోనే అక్రమంగా ఉండటం, డ్రగ్ అండ్ డ్రైవ్ కేసుల్లో దొరికిపోవడం, ఇతరులపై భౌతిక దాడులకు దిగడం, షాపుల్లో చోరీలు లేదా ఇతర దొంగతనాలు చేయడం లాంటివి కారణాలుగా చూపుతున్నారు. వీసా రద్దు, డిపోటేషన్ అనేవి దేశ రక్షణ కోసం వాడుతున్న ఆయుధాలు అని అమెరికా విదేశాంగ తేల్చి చెప్పింది. వలసదారులు ఖచ్చితంగా చట్టాలకు లోబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. గతేడాదితో పోలిస్తే పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. ఒకే ఏడాదిలో 1,00,000 వీసాలు రద్దు చేయడం ఇదే రికార్డు.
ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వలస చట్టాలను ఎంత కఠినంగా అమలు చేస్తోందో దీన్ని బట్టి అర్థమవుతోంది. ఈ స్థాయిలో వీసాలు క్యాన్సిల్ అంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా భారతీయుల్ని ఎంతో టెన్షన్ పెట్టే మ్యాటరే. ఇక వీసాల జారీలో సోషల్ మీడియా వెట్టింగ్ భారతీయులకు టార్చర్గా మారింది. వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అందులో ఏవైనా అభ్యంతరకర పోస్టులు ఉన్నా, అమెరికా వ్యతిరేక భావజాలం ఉన్నా వీసా నిరాకరిస్తున్నారు. ఇప్పటికే వీసా ఉన్న వారి సోషల్ మీడియా ఖాతాలను కూడా ట్రాక్ చేస్తున్నారు. ట్రంప్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో చదువుకుంటున్న, ఉద్యోగాలు చేస్తున్న విదేశీయుల్లో గుబులు రేపుతోంది. H-1B వీసాలపై ఉన్న భారతీయ ఐటీ నిపుణులు కూడా అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. కొత్త H-1B వీసాలపై ప్రతిపాదిత $1,00,000 ఫీజు విధించే నిబంధన కంపెనీలకు భారంగా మారింది. ప్రస్తుతం ఈ అంశం యుఎస్ కోర్టుల్లో చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకవైపు భారత్లోని రాయబార కార్యాలయం వరుసగా 2 ఏడాది 10 లక్షల కంటే ఎక్కువగా నాన్ ఇమిగ్రెంట్ వీసాలను జారీ చేసినప్పటికీ ఈ వీసాల రద్దు కలవరపెడుతోంది. వీసా నిబంధనల కఠినతరం, ఇంటర్వ్యూల్లో జాప్యం, వీసా తిరస్కరణల పెరుగుదల వంటి కారణాలతో అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. స్టూడెంట్ వీసాలు, ఉద్యోగ వీసాలపై పెరిగిన ఆంక్షలు ఆందోళన పెంచుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అమెరికా యూనివర్సిటీల్లో చేరిన భారతీయ విద్యార్థుల సంఖ్య దాదాపు 75% వరకు తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. కొంతకాలంగా అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోతోంది. ట్రంప్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచే ఇది మొదలయ్యింది. అక్రమ వలసలను అరికట్టడంలో భాగంగా ట్రంప్ గవర్నమెంట్ వీసా రూల్స్ ను చాలా కఠినతరం చేసేసింది. దానికి తోడు వీసా ఇంటర్వ్యూ స్లాట్లలో జాప్యం, సోషల్ మీడియా వెట్టింగ్, పెద్ద సంఖ్యలో వీసాలను తిరస్కరించడం వంటి కారణాలతో కూడా విద్యార్థులు అమెరికాకు వెళ్లలేకపోతున్నారు. చాలా సందర్భాలలో విద్యార్థులు తమకు కావాల్సిన టైంలో ఇంటర్వ్యూ స్లాట్లను పొందలేకపోయారు. దీంతో వారు చివరి నిమిషంలో అన్నీ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందని ఇమిగ్రేషన్ నిపుణులు అంటున్నారు. వాస్తవానికి అమెరికాకు విద్యార్థులు పెద్ద మొత్తంలో ఖర్చులు పెట్టుకుని వెళ్తారు. అలాంటప్పుడు అక్కడ పార్ట్ టైం ఉద్యోగం దొరికితేనే గెట్ ఆన్ అవుతారు. కానీ చదువుకునే చోట నుంచి బయటికెళ్లి పనిచేసే పరిస్థితి లేదు. దీంతో అక్కడికి వెళ్లడం ఎందుకు అనే ప్రశ్న కూడా విద్యార్థుల్లో తలెత్తుతోంది. అందుకే చాలా మంది అమెరికాకు వెళ్లడానికి ఇష్టపడడం లేదు. దీంతో కెనడా, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈజీ వీసా ప్రక్రియ, ఉద్యోగ అవకాశాలు, స్థిరమైన పాలసీలు ఈ దేశాలకు ఆకర్షణగా మారుతున్నాయి. యుఎస్లో అయితే రూల్స్ పాటించకపోతే ఇకపై అంతే. నిబంధనలు పాటించకుంటే వీసా గోవిందా. బహిష్కరణ తప్పదని ఎప్పటినుంచో అమెరికా విదేశాంగ హెచ్చరిస్తోంది. ఖచ్చితంగా అక్కడి చట్టాలను అనుసరించాలని, లేని పక్షంలో వీసా కోల్పోవడంతో పాటు దేశం నుంచి బహిష్కరణకు గురి కావాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే చెల్లుబాటులో ఉన్న వీసాలు కలిగిన కొంతమందితో పాటు రికార్డు స్థాయిలో వలసదారులను అమెరికా బహిష్కరించింది. అలాగే కొత్త వీసాలు మంజూరు చేసే ప్రక్రియలో కూడా సోషల్ మీడియా స్క్రీనింగ్ ను విస్తృతం చేస్తూ కఠినమైన విధానాలను అమలు చేస్తోంది. మరోవైపు ఇటీవలనే H-1B, L-1 వంటి వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను అమెరికా పెంచింది. ఇతర దేశాలతో పాటు భారత్కు చెందిన విద్యార్థులు, వృత్తి నిపుణులపై ఈ ఫీజు ప్రభావం ఉంటుంది. గతేడాది విదేశీ నాన్ ఇమిగ్రెంట్ ఉద్యోగుల వర్క్ పర్మిట్లు ఆటోమేటిక్గా రెన్యువల్ చేసే విధానానికి స్వస్తి పలికింది. దీంతో విదేశీ ఉద్యోగులు, ప్రధానంగా అమెరికాలోని భారతీయ ఉద్యోగులు భారీగా నష్టపోతున్నారు. విద్యార్థులు, H-1B వీసాదారుల జీవిత భాగస్వాములపై తీవ్ర ప్రభావం పడుతుంది. వర్క్ పర్మిట్లు పునరుద్ధరించుకోవడానికి దరఖాస్తు చేసే వలసదారులకు ఆటోమేటిక్ రెన్యువల్ సదుపాయం ఉండదు. ఇలా ఒకటా రెండా ఏడాదిలో పదుల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వచ్చాయి. మార్చిన ఏ రూల్ చూసినా భారతీయులకు ఇబ్బంది కలిగించేదే. తొలుత వలసలపై ఉక్కుపాదం, ఆ తర్వాత బర్త్ రైట్, సిటిజన్షిప్ రద్దు, గ్రీన్ కార్డులపై ఆంక్షలు విధిస్తూ చుక్కలు చూపించారు. దీంతో అమెరికా వెళ్లి కష్టాలు పడేదానికంటే ఇక్కడే ఏదో ఒక జాబ్ చేసుకుంటే బెటర్ అనేలా పరిస్థితులు తయారయ్యాయి. వీసా రూల్స్ మార్పులు ఎప్పటినుంచో భారతీయుల్ని టెన్షన్ పెడుతున్నాయి. అమెరికాను వీడాల్సి వస్తుందేమోననే భయం వెంటాడుతోంది. ఇప్పుడు H-1B వీసా రద్దు బిల్లు ప్రవేశపెట్టడం మరింత ఆందోళన పెడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తే అమెరికాలో ఇండియన్స్ కు ఫ్యూచర్ కష్టమే. అడుగడుగునా ఆంక్షలు ఎదుర్కొంటున్నా వీసా ఫీజుల పెంపు, స్టాంపింగ్ ఇంటర్వ్యూలు ఆలస్యం ఇబ్బందిగా మారుతుంది. అందుకే భారతీయ నిపుణులు తమ వ్యూహాన్ని మార్చుకోవాల్సిన టైం వచ్చేసిందంటారు నిపుణులు. ట్రంప్ సెకండ్ టర్మ్లో ఒక్క ఏడాదిలోనే ఇలా ఉంటే మరో 3 ఏళ్ల సంగతి తలుచుకుంటేనే అమెరికాలో విదేశీయులకు దడపుడుతుంది. ఎన్ని రూల్స్ పెట్టినా, ఆంక్షలు విధించినా తట్టుకోవచ్చు. కానీ స్టాంపింగ్ ఆలస్యం, H-1B వీసా రద్దు బిల్లు ప్రవేశపెట్టడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. లక్షలాది మంది టెకీల ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే డాలర్ డ్రీమ్స్ టోటల్గా ఢమాలైనట్టే.